పెద్దలు శ్రీ కాదర్ మొహిద్దీన్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కాదర్ మొహిద్దీన్ గారు, సమీక్షలుగా వచ్చేసిన డాక్టర్ శంకర గోపాల్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఆత్మీయ అతిథులు శ్రీ యాకూబ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే సత్యాజీ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే శాంతిశ్రీ గారు, పద్మకళ గారు, శాంతిశ్రీ గారిని, పద్మకళ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే సత్యాజీ గారు, తర్వాత పుస్తక రచయిత శ్రీ పి శ్రీనివాస్ గౌడ్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులు బండ్ల మాధవ గారిని కోరుకుంటూ సభకు నమస్కారం. తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ ఇటీవల వెలువరించినటువంటి కవితా సంపుటి, ఇటీవల ఎందుకంటానంటే ఇప్పటికే 6 కవితా సంపుటిని ప్రచురించాడు. ఇంకా చాలా ఉంది తను చేసినటువంటిది. 2-3 మాటలు చెప్తాను దాని గురించి. ఇటీవల వెలువరించినటువంటి అంబ పలుకు కవితా సంపుటి ఆవిష్కరణ, ఈ ఆవిష్కరణ సభని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటిది మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్రీ గారి కోఆర్డినేషన్ తోటి ఈ సభ ఇక్కడ నిర్వహించబడతా ఉంది. దీనిలో వేదిక మీద ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి కాదర్ మొహిద్దీన్ గారు, దానికి సమీక్ష చేయడానికి వచ్చినటువంటి శంకర గోపాల్ గారు, ఆత్మీయ అతిథులుగా ఉన్నటువంటి యాకూబ్ గారు, సత్యాజీ గారు, శాంతిశ్రీ గారు, పద్మకళ గారు, అట్లాగే మిత్రులు అగ్నిశ్రీ గారు, అందరికీ స్వాగతం పలుకుతూ 2 మాటలు అధ్యక్షోపన్యాసంగా, అంటే ఇది సభకు అధ్యక్షత వహించమన్నారు కాబట్టి 2-3 మాటలు గౌడ్ గురించి, శ్రీనివాస్ గౌడ్ గురించి 2-3 మాటలు చెప్పిన తర్వాత పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాల్లోకి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ నిజానికి నాకు తమ్ముడు. బహుశా ఈ కవితా లోకంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి కవి ఈ శ్రీనివాస్ గౌడ్ అయితే, కవిత్వానికి అప్పుడప్పుడే పరిచయం అవుతూ అప్పుడప్పుడే కవిత్వాన్ని చదివి ఆనందించి దాన్ని ఆహా ఓహో అని చెప్పేసి అనుకుంటున్నటువంటి యవ్వన తరుణంలో, ముఖ్యంగా కాలేజీ దశలోనే గౌడ్ నాకు పరిచయం అయ్యాడు. నేను అప్పుడు కానూరులో ఉండేవాడిని. నా క్లాస్మేట్ ప్రసాద్ ఉండేవాడు, మల్లికార్జున ప్రసాద్ అని చెప్పని. తనతో పాటు తిని కూడా వస్తూ ఉండేవాడు. వచ్చి హైకూలు, అప్పుడు హైకూ అనేటటువంటిది బాగా లలితానంద్ గారు కానీ లేకపోతే బివి ప్రసాద్ గారు కానీ ఇట్లా కొంత హైకూకు సంబంధించినటువంటి కొంత ఇది నడుస్తూ ఉన్నటువంటి కాలంలో హైకూల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు. ఆ చీరాల సముద్రం వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటేనో లేకపోతే ఆ ప్రాంతాల్లో తిరుగుతూ కలిసి సరదాగా వెళ్ళేటటువంటి సమయాల్లో ఏదో 2-3 వాక్యాలు చెప్పేసి ఆ హైకుని పలికి ఒకరికొకళ్ళం ఆనందించేటటువంటి కాలం అప్పట్లో మా మధ్య ఉండేదన్నమాట. ఆ దశ నుంచి తర్వాత సిద్ధార్థలో నేను పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా ప్రసాద్తో పాటు కలిసి వచ్చేవాడు. నాతోటి మా ఇంటి దగ్గర అట్లా కలిసి ఉండడం, 2-3 రోజులు అలా ఉండడం, చదువుకోవడం, మాట్లాడుకోవడం, అంటే తన తొలి దశ గురించి చెప్తున్నాను అనమాట. సో అటువంటి కాలం నుంచి ఇవాళ నా మాటలో చెప్పాలంటే కాళాజాత రాస్తున్నాడు, అంటే కాళ్ళతోటి చేతులతోటి కూడా రాస్తున్నాడు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇటు కథలు రాస్తున్నాడు, కవిత్వం రాస్తున్నాడు, కవిత్వాన్ని అనువాదం చేస్తున్నాడు, సాహిత్య విమర్శ రాస్తున్నాడు. మరి ముఖ్యంగా 20-21 తర్వాత నుంచి అయితే, అంటే అప్పటిదాకా చీరాల్లో
ఒక డిజేబుల్ అనేబుల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఇంక బహుశా వేరే వ్యాపకం ఏమీ లేకుండా కేవలం సాహిత్య వ్యాసంగం మాత్రమే చేస్తున్నాడు అనమాట. దానిలో కూడా అనువాదాలు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎట్లా ఎట్లా తనకి ఇది పట్టుబడింది అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. జపనీస్ సంబంధించి కావచ్చు, లేకపోతే చైనాకు సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి పద్యాలను కూడా తెలుగులోకి అనువాదం చేసి తెలుగు పాఠకులకి అందిస్తూ ఉన్నాడు అనమాట. అలా నిజానికి తిను రాసినటువంటి అంటే ఒక చిన్న ఇది చెప్తాను అనమాట. మొట్టమొదటి దశలో ఆయన తనకున్నటువంటి ఆసక్తితోటి హైకులు రాసేవాడని చెప్పన్నాను ఇందాక. అప్పట్లో ముంజంత మృదువైన హైకు అనేటువంటి పేరుతో ఒక చిన్న బుక్లెట్ ఒకటి వేశాడు అన్నమాట ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టేసి తర్వాత కవిత్వానికి సంబంధించినటువంటివే దిగులు వర్ణాలు, ఇది జీవితం, వెలుతురు వలయాలు, ఒక బెరుకువ, ధైర్యవచనం, చిన్ని చిన్ని సంగతులు, అరాచక స్వాగతాలు, ఇప్పుడు ఈ అంబ పలుకు. అలాగే కవితా సంపుట్లు కూడా కథా సంపుట్లు కూడా కథా సంపుటి ఒకటి ఇటీవలే మార్జినోళ్ళు పేరుతోటి చాలా అద్భుతమైనటువంటి కథలు దానిలో ఉన్నాయన్నమాట. అలాగే విమర్శ, తాను రాసినటువంటి విమర్శ మొత్తాన్ని కూడా ఇటీవలే శ్రీనివాసం పేరుతోటి తీసుకొచ్చాడు. ఇంకా ఒక 4 అనువాద సంపుటాలు కేవలం 2024లోనే పబ్లిష్ చేశారనమాట. ఇంత విపరీతమైనటువంటి సాహిత్య కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా శ్రీనివాస్ గౌడ్ నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే తను తొలి అడుగుల నుంచి ఇప్పటిదాకా కూడా తన అడుగులన్నింటినీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగాను గర్వంగాను అనిపిస్తూ ఉంటుంది. అటువంటి నా తమ్ముడు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ రాసినటువంటి అంబ పలుకు కవితా సంపుటిని ఇప్పుడు చాలా అంటే ఖాదర్ మొహీద్దీన్ అనగానే ఖాదర్ మొహీద్దీనా అని చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆయన్ని పుట్టుమచ్చ ఖాదర్గా అందరికీ చాలా సుపరిచితమైనటువంటి కవి. ఇంకా చెప్పాలంటే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక చిన్న అంశం చెప్తాను అనమాట. ఇటీవలే ఆయనకి లోక్ నాయక్ ఫౌండేషన్ వాళ్ళు, వైజాగ్లో ఉన్నటువంటి లోక్ నాయక్ ఫౌండేషన్ వాళ్ళు అవార్డు ప్రకటించారు. చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఆ అవార్డు ప్రకటించినటువంటి విషయం ఆయనకు కూడా తెలియదు. అంటే మామూలుగా ఎవరైనా ఏ సంస్థ అయినా సరే అవార్డు ఇస్తున్నాము అని చెప్పేసి అంటే ఆ అవార్డు అందుకునేటువంటి వ్యక్తి తీసుకుంటాడా లేదా అనేటువంటి ఆలోచన, లేకపోతే ఏ కారణంతో అయినా సరే ముందు ఆయనకి చెప్తారనమాట. కానీ ఆయనకి తెలియదు. ఆయనకి కనీసం ఆ అవార్డు ఇచ్చేటటువంటి వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఆయన లేదనమాట. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు దానికి సంబంధించినటువంటి ఇదంతా చేస్తుంటారు. అటు ఆయనకి ఇటు ఈయనకి కూడా 2 నంబర్లు ఎక్స్చేంజ్ చేసినటువంటి వాడినే అనమాట. అంటే అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత అంటే ఒక కవిని గుర్తించటం, ఒక కవిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి చేసేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి ప్రలోభాలు లేకపోతే మిగిలినటువంటి ఏవి కూడా అవసరం లేదు. కేవలం కవిని కవిగానే గుర్తిస్తాము అనేటువంటి సంస్థ అదైతే అలా గుర్తింపబడినటువంటి కవిగా, అంటే ఏ రకమైనటువంటి ఈ సంబంధం లేకుండా కవిగా మనం ఖాదర్ మొహీద్దీన్ గారిని చెప్పుకోవచ్చు అనమాట. ఖాదర్ మొహీద్దీన్ గారిని అది ఎలాగో మీరు చెప్తారు, శ్రీనివాస్ గౌడ్ నా తమ్ముడు గురించి మీరు ఎట్లాగో చెప్తారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మొట్టమొదట ఖాదర్ మొహీద్దీన్ గారిని ఆహ్వానిస్తూ ముందు పుస్తక ఆవిష్కరణ.
గౌడ్ కవిత్వాన్ని గురించి తర్వాత సందర్భానుసారంగా 2-3 మాటలు నేను కూడా మాట్లాడతాను. కానీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది కాబట్టి సమయపాలన ఇప్పటికే 8:10 అవుతుంది. 9 గంటలకు మళ్ళీ ఈ గ్రౌండ్ క్లోజ్ చేస్తారు కాబట్టి ముందుగా ఖాదర్ గారిని ఈ పుస్తకాన్ని గురించి, గౌడ్ గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. 40 సంవత్సరాల క్రితం సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణచార్యులు గారిని ఇంటర్వ్యూ చేశాను ఆంధ్రజ్యోతి వీక్లీ కోసం. సార్, మీ కాలానికి అంటే ఆయన రాస్తున్న కాలానికి ఇప్పుడు మీరు ఈ దశలో మీరు చూస్తున్న తరానికి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి అని అడిగితే ఆయన మాట్లాడతారు. మా కాలంలో నా సమకాలీనులు ఎక్కువ మంది, అందులో ప్రతిభా దరిద్రులు ఉంటే ఉండొచ్చు కానీ ఉత్పత్తి దారిద్ర్యం అనేది ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు అది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 40 సంవత్సరాల క్రితం సంగతి. ఇలాంటి పరిస్థితి ఇంకా చాలా దారుణం. ఇటువంటి పరిస్థితుల్లో పుంఖానుపుంఖంగా రాస్తున్న కవిత్వం రాస్తున్న ఈ రోజుల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అతి కొద్ది మంది మంచి కవుల్లో శ్రీనివాస్ గౌడ్ ఒకడు. ఆ మేరకు నన్ను శ్రీనివాస్ గౌడ్ నా అభిమాన కవిగా చెప్పడానికి నేను గర్వపడతాను. తనదైన ఒక ప్రత్యేక అభివ్యక్తి కోసం, తనదైన ఒక పద్ధతి కోసం తను పడే తపన, అలాగే కేవలం కవిత్వం రాయటంలోనే కాదు, కవులను ఎంచుకోవటంలో, అనువాదాలు చేయటంలో, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కవిత్వ స్థితిని, ఆ ధోరణుల్ని, ఆ నూతన అభివ్యక్తుల్ని ఎప్పటికప్పుడు దాని ఆపోసన పట్టే ఒక ప్రయత్నం, ఒక నిరంతరం. ఏ కవైనా సరే అలా చేయకపోతే నిజమైన కవిత్వాన్ని, ఒక తాజాదనాన్ని తీసుకురావటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భాష అనేది ఎప్పటికప్పుడు ఒక దాని ఫ్రెష్నెస్ని తీసుకురావటం ద్వారానే కవిత్వానికన్నా మామూలు భాషకి ఒక తేడా ఉంటుంది. అంటే పత్రికల్లో మాట్లాడే మనం చదివే భాషకి, కవిత్వంలో వాడే భాషకి తేడా ఉంటుంది. అంటే పేపర్లో భాష ఒకసారి చదివితే రెండోసారి మళ్ళీ పేపర్ ఎవరు చదవడు, ఆ వార్తని ఎవరు చదవరు. కానీ కవిత్వం అనేది పదే చదివినా కూడా ఇంకా కొత్త అర్థాలు, అంటే బహుళార్థకత. వార్తాపత్రికలో ఉండే భాషకి ఒక పదానికి ఒక అర్థమే ఉంటుంది, కానీ కవి వాడే పదాలకి ఒకటికి మించిన అర్థాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఈ పుస్తకంలో ఈ అంబ పలుకు అనే కవితా సంకలనంలో అనేక మంచి కవితలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా విగ్రహ స్వాగతం అనేది, నిజానికి పుస్తకం మా ఇంటికి వచ్చినప్పుడు నా శ్రీమతి ఈ పుస్తకం మొత్తం చదివి నాకు రోజు చెప్పడం మొదలుపెట్టింది, ఫలానా పోయం. అయితే వీటన్నిటిలో తను సెలెక్ట్ చేసిన వాటిలో కూడా విగ్రహ స్వాగతం అనే ఒక కవిత ఉంది. ఇవాళ మనం అందరం చూస్తూనే ఉన్నాం, చాలా ఒకటికి మించిన మరొకటి. ఇప్పుడు ఉదాహరణకు మనకు అతి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం, ఇదే అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో కూడా. అంటే విగ్రహాల నిడివి పెరుగుతుంది, విగ్రహాల సంఖ్య పెరుగుతుంది, కానీ విలువలు తరిగిపోతున్నాయి. ఆ విగ్రహ ఇప్పుడు ఉదాహరణకి నిన్న కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఏ అంబేద్కర్ అయితే ఏ విలువలైతే ఆయన ప్రతిపాదించాడో ఒక ఆరోగ్యకరమైన సామాజిక నిర్మాణం కోసం, ఆ విలువలు మాత్రం మిగలటం లేదు. ఇటువంటి చాలా అద్భుతమైన కవితలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని కొని చదవవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ పుస్తకాన్ని సమీక్షించే శంకర్ గోపాల్ తదితర మిత్రులు ఉన్నారు. ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది
ధర్మం. ఆవిష్కర్తగా ఇంతకు మంచి మాట్లాడటం కూడా పద్ధతి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అది నిజమే. అది ఎక్కువసేపు మాట్లాడకుండా మనం శంకర్ గోపాల్ పూర్తిగా అంటే మిగిలినటువంటి వాళ్ళు తమ తమ అభినందన వచనాలు పలకొచ్చేమో, కానీ శంకర్ గోపాల్ కంప్లీట్గా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి కవిత విశేషాలు కానీ నిర్మాణ పద్ధతులు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారు. శంకర్ గోపాల్ ఇటీవల కాలంలో బాగా వెలుగులోకి వచ్చినటువంటి, అంటే అధ్యాపకులుగా ఉండి కూడా అధ్యాపకత్వం నడుపుకుంటూ కూడా తను తెలుగు సాహిత్యం మీద చాలా సాధికారికతని సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇప్పుడు పుస్తకాలు అంటే సృజనకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆ సృజనని విమర్శించేటటువంటి వాడు లేకుంటే దాన్ని తూకం వేసేటటువంటి వాడు తగ్గిపోతున్నటువంటి కాలంలో గోపాల్ ఆ పనిని తలకెత్తుకున్నాడు అనమాట. ఎత్తుకొని దాదాపుగా ఈ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా సాహిత్యాన్ని గురించి, ఇప్పుడు వస్తున్నటువంటి కథ గురించి కానీ కవిత్వం గురించి కానీ ముఖ్యంగా కవిత్వం గురించి బాగా అద్భుతమైనటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి వ్యక్తి గోపాల్ గారిని ఈ అమ్మ పలుకు మీద మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వాస్తవానికి వేదిక మీద పుస్తకావిష్కరణ సభలన్నీ కూడా మూకీ సభలుగాను వన్వేలుగా ఒకే ఇదిగా ఉంటుంది. 1D ఇది 2D కాదు 3D కాదు, ఒకే ఇదిగా ఉంటుంది. ఇది వార్తలు చదివినట్టుగా ఉంటుంది వాస్తవానికి. సరే, అయినప్పటికీ ఇంత పెద్ద వేదిక మీద ఈ అంబ పలుకు పుస్తకాన్ని ఆవిష్కరించుకునేటువంటి అవకాశం మా శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కింది. సరే, ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ గౌడ్ గారికి నాకు ఉన్న సంబంధం అంటే రచయితలకి కవులకి ఉన్న సంబంధాలు ఎలాంటి సంబంధాలు? రక్త సంబంధాలు ఉండవు, వ్యాపార సంబంధాలు ఉండవు, ఆస్తి సంబంధాలు ఉండవు, భూ సంబంధాలు ఉండవు. అక్షర సంబంధాలు మాత్రమే ఉంటాయి, వాక్య సంబంధాలు మాత్రమే ఉంటాయి, కవితా సంబంధాలు మాత్రమే ఉంటాయి, కవితలో చెప్పినటువంటి భావ సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఆ సంబంధంతో శ్రీనివాస్ గౌడ్ దాదాపు ఒక 30 సంవత్సరాలు పైబడే కవిత్వం రాస్తున్నట్టున్నారు. 30. ఆయన కవిత్వం వయసు 30. కవిత్వానికి ఆధార్ కార్డే ఉండదు, కానీ ఆయన వయసు మాత్రం దాదాపు ఒక 30 ఏళ్ళ పైబడి 1992 నుంచి రాస్తున్నట్టున్నారు. 2002లో 2001లోనో ఆయన ముద్రణ రూపంలో వచ్చారు. ఆ తర్వాత ఆయన పుంకాలుగా పుస్తకాలు రాస్తూ ఇటు అనువాదంతో పాటు కవిత్వం ఎలాగో రాస్తున్నారు. అనువాదం, కథ, విమర్శ, ఈ అనేక రంగాల్లోనూ తనదైనటువంటి ముద్రని వేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ మన ముందుకి అంబ పలుకు అనేటువంటి పుస్తకాన్ని, ఒక మెలకువ అనేటువంటి పుస్తకానికి శివారెడ్డి గారు ముందు మాట రాస్తూ ఒక మాట అన్నారు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఈయన పులిలా తిరుగుతున్నాడు అన్నాడు. ఒక మెలకువ నాటికి శ్రీనివాస్ గౌడ్ ఈయన పులిలా ఉన్నాడు. చీరాల్లో పుట్టినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇంత ఎదగడానికి లేదా అభివ్యక్తులు కానీ నిర్మాణంలో కానీ శైలిలో కానీ ఇంత కొత్తదనాన్ని చూపడానికి కారణాలు ఏంటో ఆయన అక్కడ చెప్పాడు. అయితే ఈ పుస్తకానికి అంబ పలుకు అని పేరు పెట్టడంలో మనకు అంబ పలుకు అనగానే నెక్స్ట్ జగదంబ పలుకు అనే మాట వచ్చేస్తుంది. అంబ పలుకు అనగానే జగదంబ పలుకు అనే మాట ఖచ్చితంగా వస్తుంది. భాగవతంలో పోతన ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని చెప్పేది పద్యం కూడా ఉంది. సరే, అయితే అంబ అనేటువంటి మాటకి అంబ ఈ ప్రకృతి వికృతులు వాస్తవానికి అంటే మనకు గ్రామ దేవతల సంస్కృతి ఉంది భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదా ఆదివాసీల్లో మూలవాసుల్లో కూడా గ్రామ దేవతల సంస్కృతి ఉంది. ఎల్ల దగ్గర సరిహద్దు దగ్గర ఉంది కాబట్టి ఆమె ఎల్లమ్మన్నాం, పులిస్తరాకులు ఎత్తేసి ఏదో చేస్తే పుల్లమ్మన్నాం, వెంకన్న అన్నాం, రంగన్న అన్నాం, రకరకాల పేర్లు. ఏ ఊరుంటే ఆ ఊరికి గ్రామ దేవతలు ఉంటారు. సరే, అక్కడి నుంచి ఈ కవితా సంపుటికి అంబ పలుకు అనేటువంటి మాట పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటే టైటిల్ పోయం ఉంది ఇందులో. స్త్రీ నేపథ్యంలో స్త్రీల మీద జరిగేటువంటి స్త్రీ అస్తిత్వం మీద, స్త్రీ శరీరం మీద, స్త్రీ మానసిక పరివేదనల మీద జరిగేటువంటి దాడికి సంబంధించి భౌతిక, మానసిక, శారీరక దాడికి సంబంధించి ఆయన పోయం రాశాడు. అయితే ఇందులో అంబ పలుకు అన్నాడు కాబట్టి నేను అంబతోనే ఈ పోయం ఒకటి చదివి వినిపిస్తాను. అంటే కవిని సెలబ్రేట్ చేసుకోవడం అంటే కవిత్వాన్ని సమీక్షణ చేయడానికి 1-2 గంటలు ఒక్క కవితని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అయినప్పటికీ కవిని సెలబ్రేట్ చేయాలి, ఇక్కడ తన కవిత్వాన్ని సెలబ్రేట్ చేయాలి. ఇక్కడ ఆయన ఎందుకు అమ్మలెప్పుడు అనేటువంటి పోయం ఒకటి ఉంటుంది. తన కవిమిత్రుడు
అమ్మ చనిపోయినప్పుడు శ్రీనివాస్ గౌడ్ అందులోంచి తాను ఐడెంటిఫికేషన్ చెందుతూ తాదాత్మీకరణ చెందుతూ రాసినటువంటి పోయం. ఎందుకు అమ్మలు ఎప్పుడు ఇలా అర్ధాంతరంగా అంతర్ధానమై జీవితంలో గరుకును గమనంలోకి తెస్తారు? అమ్మలు ఉన్నప్పుడు జీవితానికి, అమ్మలు లేనప్పుడు జీవితానికి గుండె కొట్టుకోవడానికి, గుండె పట్టుకోవడానికి ఉన్నంత తేడా ఉంది. అమ్మ ఉన్నప్పుడు చెప్పాలనుకుని గొంతులో పెనుగులాడిన వాక్యం, అమ్మ లేకపోయినప్పుడు ఆ వాక్యం కొక్కానికి గుండె చేప చిక్కుకొని గిలగల్లాడుతుంది. అమ్మలు ఎంత ప్రేమిస్తారో అంతగా ఏడిపిస్తారు కూడా. రెక్కలొచ్చిన పక్షిని గూడులోంచి గెంటేసినట్టు కొన్నిసార్లు అమ్మలు మనల్ని బయటకు గెంటేస్తారు. అమ్మ కళ్ళల్లో సంతోష తడిబింబమై తేలడానికి మనం ఈ ముళ్ళ కిరీట లోకంలో మునిగి తేలి రావాలి. అమ్మ చిరునవ్వును గెలవడానికి అగాధ అనుభవ సముద్రాలను దాటి రావాలి. ఒకంత కుదురుకొని, ఒకంత సదురుకొని, ఒకంత మనిషిని సరికొత్తగా దిద్దుకొని ఎదురేగదాం అనుకునే లేపు అమ్మలు ఎప్పుడు ఇలా అర్ధాంతరంగా అంతర్ధానం అవుతారు. ఎన్ని అడుగులు వేసినా అమ్మ అడుగు తగలడం లేదు. అమ్మ మనసు తెలుసుకున్నాననే అమ్మ డొక్కల నీడల్లో ముడుచుకొని జీవితం దాటేద్దాం అనుకునే ఇలా ఎందుకు అమ్మలు ఎప్పుడు అర్ధాంతరంగా అంతర్ధానం అవుతారు? అమ్మ చెట్టు కూలిపోతే కాళ్ళు కళ్ళు దుఃఖాగ్నిలో కాలతాయని, బంధు ప్రేమ పెట్టలు ఎగిరిపోతాయని, దారంతా ఎదురు గొప్పలతో ఉంటుందని, జీవితాన్ని జీవితాంతం సిలువలా మోయాల్సి ఉంటుందని చెప్పడానికి కామోసు, రాలిన పరిమళించే పువ్వుల బతకడానికి కామోసు. అర్ధాంతరంగా అమ్మలు అదృశ్యమైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అర్ధాంతరంగా అమ్మలు అదృశ్యమైనా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భూమి ఆకాశం ఉన్నంత వరకు ఇక్కడి తప్త హృదయాల్లోనే వాళ్ళు మొలిచే తడి విత్తనాల్లా మెలకువగానే ఉంటారు. ఇది అమ్మల మీద వచ్చినటువంటి ఒక 100 పోయమ్స్ కానీ మనం తీస్తే, అమ్మల గురించి రాసిన కవులు కానీ లేదా వేరే వాళ్ళు రాసినటువంటి పోయమ్ని మనం తీస్తే అందులో ఇది ఒక టాప్ 10 పోయంగా మనం పెట్టచ్చు. ఎందుకు అమ్మలు ఎప్పుడు అని అంటే, అమ్మ యొక్క జీవిత సారాన్ని, నేపథ్యాన్ని చాలా సులభమైనటువంటి పదాలతో, తేలికైన పదాలతో, తెలిసిన దాని నుంచి, అంటే కవి ఏం చేయాలంటే పాఠకుడికి తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ కవిత మనకు ఎలాంటి సంక్లిష్టత లేకుండా చాలా సులభంగా మనలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ కవితా సంపుట్లో శ్రీనివాస్ గౌడ్ దాదాపు ఒక 7 అంశాలు సృష్టించాడు. ఒకటి ఆయన సామాజికత. సమాజం అంటే కవి సమాజంలో ఉంటాడు. కవి ఆకాశం నుంచి ఊడిపడడు, నదిలోంచి ఈత కొట్టుకుని రాడు. సమాజంలో ఏం జరుగుతుందో సమాజాన్ని పరిశీలించి, అన్వేషించి, పరిశోధించి తనదైనటువంటి ఒక చూపుతో, తనదైనటువంటి ఒక దృష్టితో సమాజం ఇప్పుడు ఇలా ఎందుకుంది, ఇట్లా ఎందుకుంది, ఇట్లా ఉండాలి కదా అనేటువంటి ఒక ప్రశ్నని, ఒక ధిక్కారాన్ని శ్రీనివాస్ గౌడ్ అంబ పలుకులో వినిపించాడు. అలాగే ఫాసిస్ట్ రాజకీయాల పట్ల ఒక నిరసన వాక్యాన్ని చూపాడు. ఇవాళ నువ్వు దేని గురించి మాట్లాడితే, దేని గురించి మాట్లాడకపోతే నువ్వు రచయితవు కావో, కవివు కావో, దాన్ని శ్రీనివాస్ గౌడ్ ఈ ఫాసిస్ట్ రాజకీయాల పట్ల ఒక గొప్ప నిరసనని, ధిక్కారాన్ని ప్రకటించారు. తర్వాత తనకు స్వీయ అనుభవాల్ని చాలా సమర్థవంతంగా కవిత్వం చేశాడు. అంటే ఆయన హంపీకి వెళ్ళాడు, ఆ అనుభవాన్ని కవిత్వంగా రాశాడు. లేదా వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధాన్ని, లేదా ఒక మిత్రుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని కవిత్వంగా చేశాడు. ఇంకా విచిత్రంగా ఆయన నగర జీవితం గురించి ఒక 4 కవితలు ఇందులో ఉంటాయి. నగర జీవితాన్ని అంతకుముందు పటాభి, అప్పుడెప్పుడో 30ల్లో పటాభి, నారాయణ బాబు, తర్వాత మనకు శ్రీశ్రీ చాలా తక్కువే, నారాయణ బాబు, ఆ తర్వాత పటాభి మాత్రమే నగర జీవితాన్ని అప్పట్లో సమర్థవంతంగా చిత్రీకరించారు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత నగరాన్ని ఇటు నెగిటివ్ గాను పాజిటివ్ గాను చూపేటువంటి అంశాలతో శ్రీనివాస్ గౌడ్ ఇందులో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆయన అధివాస్తవ కవితలు కూడా కొన్ని ఉన్నాయి, డాడాయిజం ప్రభావంతో ఉన్నటువంటి కవితలు కొన్ని ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి. తర్వాత ప్రోజ్ పోయిటరీ అంటే ఒక 8 అంశాలతో అంబ పలుకు అనేటువంటి కవితా పుస్తకాన్ని మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇందాక మనకు కాదర్ మొహీద్దర్ గారు అన్నట్టు విగ్రహ స్వాగతం అనేటువంటి కవిత చాలా గొప్ప కవిత అది. అంటే మనం ఇవాళ విగ్రహాలు పెట్టేసి, విగ్రహాలకు దండలేసి, దండం పెట్టేసి ఏదో నవంబర్ 14 లేదా ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 5, సెప్టెంబర్ 5, ఏదో ఒక అక్టోబర్ 31 ఇలా కొన్ని దినోత్సవాలను మాత్రం జరిపించుకొని ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత మంచిది, అంత గొప్పదనేటువంటి భావనలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోవడం. విగ్రహాలు ఎంత పెద్దగా పెడితే, అంటే అవమానించడం అని కాదు, విగ్రహాలు ఎంత పెద్దగా పెడితే పక్షులు అంత ఎత్తు నుంచి రెక్కలేస్తాయి, అంతమించి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, అంతమించి ఏం కాదు.
విగ్రహం ఎత్తు పెరిగే కొద్దీ పక్షులు చాలా సౌలభ్యంగా ఇది చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాకుంటే ఇక్కడ మనం చూడాల్సింది విగ్రహం యొక్క ఎత్తును కాదు, విగ్రహం యొక్క లోతును కాదు. అక్కడ విగ్రహం చెప్పినటువంటి మాట ఇక్కడ చెప్పాడు చూడండి, ఊరంతా కనబడతాను, ఆచరణలో కనబడను, జై భీమ్ నినాద ఆవేశాల్లో ఉంటాను, అవగాహనలో ఉండనని విగ్రహం ఆగ్రహంగా ఉంటుంది. చాలా రోజులుగా ఒక విగ్రహం నా కల్లోకి వస్తుందని కవితను ప్రారంభించాడు. అంటే కవిత నిర్మాణం, కవిత శీర్షిక దగ్గర నుంచి, కవిత ఆరంభం దగ్గర నుంచి నడక మొదలై ముగింపు వరకు ఒక కవితని ఒక దారగా ఎలాగ నడపాలో ఈ కవితలో మనం చూడొచ్చు. కొన్నాళ్లుగా విగ్రహాల్లో ఇమడలేకుంది, రాజ్యాంగం అమలు చేయని రాజ్యం ఆయన్ను ఒక విగ్రహానికి కుదించేసింది. రాజ్యం ఏం చేయాలి అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలి, కానీ అలాంటి రాజ్యం ఏం చేసింది? అయినా సరే విగ్రహం సహనంగా సంయమనంగా చూపిడి వేలు చూపిస్తూనే ఉంది అని అంబేద్కర్ యొక్క తాత్వికతతో పాటు ఈ కవిత చదువుతున్నప్పుడు మనం అనేక మంది విగ్రహాలు గుర్తొస్తాయి. ఆ విగ్రహాలు వెనుకున్నటువంటి రాజకీయాలు కూడా గుర్తొస్తాయి. అలాగే నీడల గురించి గొప్ప తాత్వికతను సిద్ధంగా ఉన్నావా అనేటువంటి పోయములో శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నీడల గురించి చాలా కొత్తగా, మరి నువ్వు సర్వం సిద్ధంగా ఉన్నావా, నీలోని నీడల సైన్యంతో ఉన్నాడు. అంటే కవి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే, పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరని వాడిన పదాలే వాడడం, చెప్పిన పదాలే చెప్పడం, అవే ప్రతీకలు, అవే పోలికలు. అలా ఉన్నప్పుడు ఆ కవితను చదవడానికి పాఠకుడు కూడా ముందుకెళ్ళడు. నువ్వు పాఠకుడిని నిందించే లాభం లేదు, నువ్వు కొత్తగా రాయి, చదవడానికి సిద్ధంగా ఉంటారు పాఠకులు ఎప్పుడని వీళ్ళంతా నిరూపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చాలా మంది పాఠకులు దాన్ని నిరూపిస్తున్నారు కూడా. అందుకే ఒక చోట అన్నాడు, మురిగిపోయిన మతాంగాన్ని ఇప్పుడు నరికి వేయకపోతే నాకు ఏడ్చేయం లాభం లేదన్నాడు. అంటే మతాంగం అనేటువంటి మాట కూడా చాలా కొత్త ఎక్స్ప్రెషన్. అలాగే వాళ్ళ తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పొర్లుతుంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతుందని గజ్జల మల్లారెడ్డి ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని కావచ్చు అనేటువంటి పోయములో, భక్తి వ్యాపార సామ్రాజ్యంలో నువ్వు ఒక మారక వస్తువై తరించొద్దు అన్నాడు. భక్తి పేరు మీద జరిగేటువంటి భక్తి అంటే మీకు తెలియదు ఏమి లేదు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ భక్తి, లేదంటే ఒక కార్తీక దీపంలో పెట్టినటువంటి ఒత్తి. ఇవి వాటిని జరిగేటువంటి వ్యాపారం ఒక సీసా మతం ముందు ఎక్కిస్తే మనం కాకుండా పోవచ్చు అనేటువంటి ఒక గొప్ప కవిత్వం, ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా కవిత్వం ఎలా చేయొచ్చో మనకు ఈ పుస్తకంలో ఉంటుంది. అలాగైనా శ్రీనివాస్ గౌడ్ ఏ సమయంలో కవిత్వం అవుతాడు అంటే ఆయన ఇంటికి వెళ్ళి మనం చూడలేం. ఏ సమయంలో కవిత్వం అవుతాడు, ఎప్పుడు కవిత్వం అవుతాడు, ఎక్కడ కవిత్వం అవుతాడంటే శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆ సారాంశాన్ని, ఆయన బయలుదేరినటువంటి సమయాన్ని, ఇప్పటి వరకు ఆయన సాహిత్యంలో ఉన్న స్థానాన్ని పరిశీలిస్తే పోలిక చెప్పాలంటే మనకు పుట్టపర్తి సాయిబాబా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులు ఆయన ఇలా అని విభూతి రాల్చేవాడు, శ్రీనివాస్ గౌడ్ ఇలా అని పద్యాన్ని తీస్తాడు. అంటే ఏ వస్తువు అయినా సరే ఆయన చాలా సులభంగా తేలిగ్గా పద్యాన్ని చేయగలిగినట్టుగా మనకు ఈ అమ్మ పలుకులో చాలా కవితలు నిరూపిస్తున్నాయి. ఇందులో ఒకలాంటి అనే పోయం ఉంటుంది. ఒకలాంటి చాలా గొప్ప పోయం ఇది. అంటే కేవలం అలంకారాలు ఉంటాయి మనకు, పోలిక, ఉపమాలంకారం అంటే పోలిక అంటాం. ఒక్క పోలికతో అంటే ఉపమాలంకారం మొత్తాన్ని ఆ ఒక్క ఉపమాలంకారంతో ఒక దండ అల్లేసాడు, ఒక గజమాల అల్లేసాడు. పెద్ద గజమాల లాంటి కవిత అన్నమాట ఇది ఒక అనేది. అంటే ఆ కవిత మొత్తం మీకు ఏముంటుంది అంటే ఉపమాలంకారం ఉంటుంది. 4 వాక్యాలు చూడండి. తప్పిపోయిన ఒక మనిషి తలపు లాంటి, ఒక రంగు వెలిసిన దృశ్యం లాంటి, ఒక చిలుం పట్టిన మాట లాంటి, ఒక పారేసుకున్న పరసలో ఫోటో లాంటి, ఒక ఒరిగిపోయిన గోడ మీద నినాదం లాంటి, ఎండిపోయిన చెరువులో కొంగల కాళ్ల ముద్ర లాంటి, వడలన జిల్లేడు పూల పాల మరకల లాంటి, రేగి గాలిలో గిరికీలు కుడుతున్న కాగితం లాంటి, పగులు కళ్ళ దిగుడు బాయిలో దిగులు లాంటి, కట్టేస్తే గింజుకునే గేదె బుస లాంటి, నడినెత్తి ఎండ మింగేసిన నీడ లాంటి, వదిలేసిన పత్తికెట్లు ఏరుకునే పండు ముదుసలు లాంటి, ఇలా వచ్చి అదొక లాంటి, ఇది అని చెప్పలేని ఒకలాంటి, జలధరింపు లాంటి, నిద్రపోయిన రాత్రికి, నిద్ర రాలిపోయిన రాత్రికి అంటుకున్న కలల తారు నుసు లాంటి, ఒకలాంటి అని, ఒకలాంటి అనేటువంటి టైటిల్ కూడా అదే పెట్టాడు. అంటే కవి ఎంత సమర్థవంతుడు, కేవలం ఒకే ఒక అలంకారంతో వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు, రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నారు, ఇష్టార్థ వివచ్చన్న పదావళి కావ్యం అన్నారు, పోయిట్రీ వి విల్ కాల్ మ్యూజికల్ థాట్ అన్నారు, తర్వాత స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ ది ఫీలింగ్స్ అన్నారు. ఈ నిర్వచనాలన్నిటికీ మనం ఒక అనేటువంటి కవితని ఆ ఫ్రేమ్లో పెట్టచ్చు. ఇందాక నేను అది వాస్తవికత అన్నాం, లేదా డాడాయిజం అన్నాం. అంటే కవి ఒక సందర్భంలో ఉంటాడు, ఆ సందర్భంలోంచి
నెక్స్ట్ వాక్యంలోనే వేరే సందర్భాన్ని జారిపోతాడు. ఒక సంఘటనలో ఉంటాడు, తర్వాత వెంటనే వేరే సంఘటనలోకి వెళ్ళిపోతాడు. అలాంటి కవితలు ఇందులో విచిత్రంగా చాలా కాలం తర్వాత డాడాయిజం ప్రభావంతో రాసిన కవితలు శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ ఈ ప్రయోగం చేశాడు. మీరు ఇందులో అసంగతులు అనేటువంటి పోయము, ఆ తర్వాత లైఫ్లో జిందగీ, దుఃఖ పంజరం లాంటి పోయమ్స్ ఉంటాయి. చూడండి, ఒకటి రెండు లైన్లు వినిపిస్తాను. చింతలేని ముచ్చింతల్, రియల్ ఎస్టేట్ ఈజ్ రియల్, జై శ్రీరామ్ ఒక మైలేజ్, యాంగ్రీ హ్యాండ్మ్యాన్ ఒక ఫాల్స్ ప్రిస్టేజ్, ప్లీజ్ బంగారం ఒక్కటైనా అత్యాచారం చేసుకుని వచ్చేస్తాను, సన్మానం ప్లీజ్, భరతఖండములో సత్యంబు పలుకుట బహుత ఖండనీయము, సామాజిక న్యాయ్ రుకాపట్ కేలి ఆమోద ఎనీ డౌట్స్, హత్రాస్ ఎండుడొక్కల కాలవ కళ్ళల్లో కన్నీటి మంట రాలుస్తోంది, నమో నదీ చేపల గాలానికి దారి ఇచ్చి చేపలకు ఆదాని స్పోర్ట్స్ కథ చెబుతోంది, హిడెన్బర్గ్ నీ అయ్యా ఎంత పని చేసావురా లైఫ్లో జిందగీ. అంటే ఒక వాక్యానికి మధ్య అంటే చాలా అంటే మన ఈ సమాజంలో ఇక్కడ లేదా గత సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఈ దుఃఖం ఉంది చూసారా, దీని దేవసం దియ్య కన్నీళ్లు తాగి బాగా కొవ్వెక్కింది అన్నాడు. అంటే దుఃఖాన్ని కొవ్వెక్కిన చెప్పిన కవి ప్రపంచంలో శ్రీనివాస్ గౌడ్ ఒకడే నాకు తెలిసి ప్రస్తుతానికి. దుఃఖాన్ని కొవ్వెక్కింది అన్నాడు. దుఃఖం ఏం తిని బలిసింది? దుఃఖానికి మరి ఏమి ఫాస్ట్ ఫుడ్స్ పెట్టారా, ఇంకేం పెట్టారా అనేది మనమే తెలుసుకోవాలి. బురద మట్టలాగా జారిపోద్ది, ఎటు తిరిగి చూసినా ఆడ తెస్టేసి కూర్చుంటుందని చెప్పి ఒక దుఃఖాన్ని దుఃఖ పంజరంగా చెప్పినటువంటి తీరు ఇందులో ఆ కవిత కూడా చాలా బాగుంటుంది. అలాగే మిత్రుడు వచ్చి కూర్చుంటాడు. ఎవరికైనా సరే జీవితంలో మంచి మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఆ మిత్రుడిని తలుచుకుంటూ రాసినటువంటి కవిత కూడా ఈ కవితా సంకలనంలో చాలా గొప్ప కవిత. ఈ సలుపు నెట్టా చెప్పను, దీనికి నోరు లేదు, ఈ ఖాళీ నెట్టా చెప్పను, దీనికి ఈ కవిత పుస్తకాన్ని నేనేమి సమీక్షించే అవసరం లేదు. వాస్తవానికి ఇందులో 4-5 కవితలు వరుస పెట్టి చదివినా మీకు అర్థమైపోతుంది శ్రీనివాస్ గౌడ్ ఏమి రాశాడు. అంత మంచి కవితలు. ఈ సలుపు నెట్టా చెప్పను, దీనికి నోరు లేదు, ఈ ఖాళీ నెట్టా విప్పను, దీనికి భాష లేదు, నువ్వు లేకపోవడం వెనక ఇంత పెద్ద ఒంటరి దిగుడు లోయ, లోపల బాధ చెప్పుకోవడానికి ఇన్ని రక్కసి రాళ్ల పొదలు, మిత్రుడొచ్చి కూర్చుంటాడు చెబుతుంటా గాని మిత్రుడొచ్చి లోన సమస్తాన్ని కూలుస్తుంటాడని, జ్ఞాపకాల కొరువు పట్టుకొని గుండు చేతిని కొంచెంగా కాలుస్తుంటాడని, అందరి ముందు గుప్పిట విప్పలేను అని చెప్పుకుంటూ గాజు పెంకుల మీద పూస్తున్న ఈ రక్తపాద పూల సంభాషణలో ఆ సలుపు నెట్టా చెప్పనని మిత్రుడు కోల్పోయిన దుఃఖాన్ని, మిత్రుడు కోల్పోయినటువంటి ఆర్తిని, మిత్రుడు కోల్పోయినటువంటి బాధని, వ్యధని ఇంత అద్భుతంగా శ్రీనివాస్ గౌడ్ ఇందులో ముగ్గులో ఒక 90 పెగ్గేస్తా, జీడిపప్పు ఫ్రై చేస్తా అని చెప్పి మిత్రుడితో కూర్చున్నటువంటి సందర్భాలని గొప్పగా ఇందులో చెప్పుకున్నాడు. ఎప్పుడు చూసినా రంగులు మారే ఆకాశంలా, ఎప్పుడు చూసినా రంగులు మార్చే ఉంటుంది నగరం అని, నగరం గురించి ఒక కొత్త ఎక్స్ప్రెషన్. నగరానికి సంబంధించి ఏ పాప మెరుగని పసిపాపలాగో, కడుపు నిండిన క్రూర మృగంలాగో నగరం నాలో నిద్రపోతుంది అని చెప్పాడు. నగర జీవితం గురించి మరో కవితలో జిగేల అరణ్యం అన్నాడు. అంటే నగరం గురించి చెప్పడం కోసం అంటే కవి శీర్షికలో పెట్టడంలో కూడా ప్రతిభ ఉండాలి. ఆ నగరాన్ని జిగేల అరణ్యం అని చెప్పడం. అలాగే మత మూఢత్వంలో వ్యాపించిన పొగమంచు అన్నాడు వ్యూ అనేటువంటి కవితలో. ఇలా చాలా కవితల్ని మనం ఇందులో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ గౌడ్ తీసుకున్న వస్తువు పట్ల నిమగ్నతతోనూ, ధ్యానంతోనూ, గాఢతతోనూ, ఒక సామాజికత, వాస్తవికత, దాంతో పాటు అనుభూతి కూడా తాను రాయగలడు. తర్వాత అనువాదాల్ని ఎంత సమర్థవంతంగా రాశాడో చెప్పాలంటే నాకు మూలం తెలియాలి. మూలం ఇందులో లేదు. అంటే అనువాదాలు ఆయన రాసిన దాన్ని బట్టి చూస్తే చాలా బాగా రాశాడని మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ఆయనకి నేను ఒక ఆయన చెవిలో చెప్పచ్చు కానీ మైక్లోనే చెప్తున్నాను, ఒక చిన్న సూచన కూడా చేస్తాను నేను. అంటే అనువాదాలు ఎక్కువ రాసే కొద్దీ ఏది అనువాదమో ఏది అసలు కవితో ప్రమాదం అయిపోయే ఆస్కారం ఉంది. వాస్తవానికి అనువాదాలకు ఎప్పుడు వెళ్ళాలంటే సరుకు అయిపోయిన తర్వాత వెళ్ళాలి. మళ్ళీ ఏం సరుకు లేనప్పుడు మాత్రమే అనువాదాల వైపు వెళ్ళాలి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విపరీతంగా రాసిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం కొన్ని సందర్భాల్లో. ఇది అనువాద కవిత, ఆయన కవిత అంటే తెలిసిపోతుంది స్పష్టంగా. ఆయన కవిత అనేటువంటి కవిత మనకు, ఆయన ముద్ర మనకు తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకా ఆయనలో ఉన్నటువంటి సరుకు అయిపోయేదాకా ఆయన ఇట్లా తనదైనటువంటి శైలిలో తనదైన సృజనని 99% తన సృజన కొనసాగించి 1% అనువాదాలకి కేటాయిస్తే ఇంకా సారవంతమైనటువంటి కవిత్వం, ఇంకా అంటే సారవంతమైన కవిత్వం రాయలేదని కాదు, మంచి మెలకు దగ్గర నుంచి, తర్వాత చిన్న సంగతుల దగ్గర నుంచి, ధైర్య వచనం నుంచి ఇప్పుడు అంబపలుగు వరకు మంచి వచన కవిత్వంలో ఆయన ఫ్లేవర్స్ ఫ్రంట్ అవార్డు తీసుకున్నాడు. తర్వాత చాలా అవార్డులు పొందారు. ఏది ఏమైనప్పటికీ
1% అనువాదాల్లో మాత్రం, అంటే అనువాదం మాలాంటి వాళ్ళకి అది మంచిదే, మేము కూడా నేర్చుకుంటాం. ఈ సూచనలు మాత్రం ఆయన ఇది నా వ్యక్తిగతమైనటువంటి సూచన అని చెప్తూ ఇవాళ అంబ పలుక్కి తెలుగు సాహితీ లోకంలో సాదరంగా ఆహ్వానిస్తూ సెలవు. థ్యాంక్ యూ గోపాల్, బాగా విశ్లేషించారు. ఎందుకంటే కవిని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు బాగా అలవాటైపోయింది. ఇటీవల కాలంలో ఈ సభల్లో మాట్లాడటం కానీ, ముఖ్యంగా వ్యాసాలు రాయడం కానీ, ఇవి రెండు కూడా మీరు చాలా బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ని ఇక్కడ చాలా గొప్పగా ఆవిష్కరించారు. వాస్తవానికి ప్రధాన సమీక్షకులు మీరే కాబట్టి మీకు ఎక్కువ సమయం ఇవ్వడం అయిందనమాట. మిగిలినటువంటి వాళ్ళు ఇప్పటికే బహుశా అనుకుని ఉంటారు, ఈ కవిత నేను చెప్దాం అనుకున్నానే, మా యాకూబ్ అని అంటానే ఉన్నాడు అనమాట, ఈ కవిత గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పని. సహజంగానే 3-4 భక్తులు